అయితే శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చిక్కుల్లో పడ్డట్టు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఏకంగా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టి మరీ బెదిరిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆమె ఒక పోస్ట్ పెట్టారు, ఇది అధికారంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించే పెట్టారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. శ్రీకాంత్ని వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపడం లేదు అంటే శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాటను కూడా లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా అంటూ ఆమె హెచ్చరిస్తూ ఉన్నారు. మహా అయితే మీరు చంపేస్తారు అంతే కదా. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బ్రతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు కదా అంటూ రాశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు నోరు విప్పుతారా లేకుంటే నేనే నోరు విప్పాలా అని హెచ్చరిస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళ గురించి అయితే ఈ పోస్ట్ పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పందించినా వచ్చే అవకాశము ఉపయోగము ఏమీ ఉండదు కాబట్టి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళనే అధికారంలో ఉన్న వారికి ఆమె ఈ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారనేది క్లియర్. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు స్పందిస్తే అప్పుడు శ్రీకాంత్కు తనకు ఇబ్బంది ఉండదు. వాళ్ళు స్పందించకపోతే నాకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు స్పందించకపోతే నేనే నోరు విప్పి అన్ని చెప్పేస్తా అని డైరెక్ట్ గా ఆమె ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇది అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ గురించి అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకో పోస్ట్ పెట్టారు, ఆమె అక్రమ అరెస్ట్ కు థ్యాంక్స్ అని కూడా పెట్టారు. అంటే ఆమెను అరెస్ట్ చేశారని ఆమె చెప్తోంది. తాను కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్తుంటే టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఏదో ఒకటి బండిలో అంటే కారులో ఏదో ఒకటి పెట్టేసి నన్ను అరెస్ట్ చేస్తారని కూడా కొందరు కానిస్టేబుల్స్ కూడా చెప్తూ ఉన్నారు. నాకు సాయం చేయండి అంటూ ఆమె ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. అంటే ఈమె నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఏమన్నా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్ళారా? ఇంకా ఎక్కడ అధికారికంగా అయితే ధృవీకరించలేదు. మరి అరెస్ట్ చేసి ఏమన్నా తీసుకెళ్లిపోయారా? ఆమె అయితే ఒక సెల్ఫీ వీడియో పెట్టారు, నన్ను అక్రమ అరెస్ట్ చేశారు థ్యాంక్స్ అంటూ కూడా ఒక పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఈ శ్రీకాంత్ అరుణ చేతుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈమె గుప్పెట్టో చిక్కుకుపోయారు అనేది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. కొందరు అధికారులు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు, అందువల్లే ఈమె ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. పైగా నిన్న హోంమంత్రి అనిత గారే ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇంత వివాదం నడుస్తున్నా 4 రోజుల క్రితం అరుణ స్వయంగా ఒక సిఐకి ఫోన్ చేసి బెదిరించారంట. అరుణ ఫోన్ చేసి బెదిరించారంట. అది కూడా ఏంటి, నేను హోంశాఖ ఫేసి నుంచి మాట్లాడుతున్నానంటూ బెదిరించారు. ఇంత జరుగుతూ ఉంటే చివరికి ఆ సిఐ మా ఆఫీస్కు ఫోన్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చిందని హోంమంత్రి చెప్తున్నారు. అంటే ఈమె ఈ స్థాయిలో ఇప్పటికీ కూడా చేయగలుగుతున్నారు అంటే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ మద్దతు ఆమెకు ఉంది కాబట్టే నన్ను ఏమీ చేయలేరు, మా జోలికి వస్తే అందరి విషయాలు బయటపడతాయి కాబట్టి మమ్మల్ని రక్షించాల్సిన, కాపాడాల్సిన బాధ్యత, అవసరం అధికారంలో ఉన్న వాళ్ళకే ఉంది అన్న ఆలోచనతోనే ఆమె ఈ స్థాయిలో ముందుకెళ్తున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. నిజానికి తిరుపతి ఎస్పీ, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ ఇతను కరుడుగట్టిన నేరస్తుడు, బయటకు వదిలితే సమాజానికి హానికరమని నివేదిక ఇచ్చిన తరువాత కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే హోంశాఖలో ఫైళ్లు కదిపి వెంటనే పెరోల్ ఇచ్చేశారు. పైగా ఈ పెరోల్కి సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచి మరింత అనుమానాలకు తావిచ్చారు. సాధారణంగా తెలుసో తెలియకో అందరికీ ఇచ్చినట్టే ఇచ్చారని ఉంటే జీవోను అప్లోడ్ చేసి ఉండేవాళ్ళు GOIR వెబ్సైట్లో. కానీ చేయలేదంటే ఇతడు ఒక పెద్ద కరుడుగట్టిన నేరస్తుడు, ఇతనికి పెరోల్ ఇచ్చినట్లు బయటకు వస్తే పెద్ద వివాదం అవుతుంది, ఇరుక్కుంటామన్న ఉద్దేశంతోనే ఆ జీవోను అప్లోడ్ చేయకుండా దాచిపెట్టారన్నది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతోంది. ఇతన్ని శ్రీకాంత్ అనే అతన్ని హాస్పిటల్కి తరలిస్తే తిరుపతి స్విమ్స్ కి అక్కడ డైరెక్ట్ గా ఒక మంత్రే ఫోన్ చేసి అక్కడ ఆసుపత్రి సిబ్బందికి, అధికారులకు ఇతనికి ఒక మంచి రూమ్ కేటాయించండి, బాగా చూసుకోండి అని సిఫార్సు చేశారంట. అంటే ఏ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో కూడా అర్థమవుతున్నాయి. పైగా ఇతను అడ్డు పెట్టుకొని కొందరు ప్రజాప్రతినిధులు అనేక నేరాలు చేయించారు ఇతని ద్వారా, అందుకే ఇతనికి పెరోల్ ఇప్పించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత వీళ్ళు బెదిరిస్తూ ఉన్నా ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. పైగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు సిఫార్సు చేసిన ఎమ్మెల్యేలు అంటే మాత్రం హోంమంత్రి గారు కూడా బయటికి చెప్పడం లేదు.